కానీ ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువగా అప్పుడప్పుడు ఇబ్బంది ఉంటుంది కానీ సార్ అన్లోడింగ్ విషయంలో ఉన్న తర్వాత ఈ సూచనలు సలహాలు గైడ్లైన్స్ ఇవ్వాలని కోరుతున్నాం సార్. ఇక మిగతాది ఎప్పటిలాగే ఖచ్చితంగా మౌలిక వసతులు కల్పించుకుంటాం సార్ మేము మా సెంటర్లలో. అవన్నీ ఫాలో అవుతూ మా సెంటర్లు ఎప్పటిలాగానే మరి ఉమ్మడి మన రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా అత్యధికంగా సిరుల జిల్లాగా పేరొందింది. ఖచ్చితంగా మరి మరో మన అన్నపూర్ణగా హామీస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గంగాధర్. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారి నుంచి చర్యలు అనేవి ఖచ్చితంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఉంటుంది. ఇప్పుడు మనకి జనాభాలో సగం మహిళలు ఉంటారు. అది ఇప్పటివరకు ఒక్క మహిళ కూడా మాట్లాడలేదు. అందుకని మహిళల నుంచి పెగడపల్లి ఏపీఎం గారు వచ్చి మాట్లాడాల్సిందిగా చెప్పాలి. ఏపీఎం ఎవరైనా ఒకరు వచ్చేయమ్మా, సమత వచ్చి తర్వాత ఇంకొకరు మాట్లాడు. దయచేసి ఇక్కడ దానిలో భాగంగా మనము గ్రేడ్కి సంబంధించిన విషయాల్లో కూడా ఏవి ఏ గ్రేడ్లో తెలియజేసిన తర్వాత తూకం వేసిన తర్వాత రైస్ మిల్లో వెళ్ళేసరికి ధాన్యం అనేది ఆగిపోతుంది, అన్లోడ్ కావడం లేదు నాణ్యత ప్రమాణాల విషయంలో సార్. దాని అంటే వారికి శిక్షణ రూపంగా కానీ ఈసారి 4 సెంటర్లు మెయింటైన్ చేస్తాం కదా సార్. మా 4 సెంటర్లు మీరు ఏ రైస్ మిల్ అలాట్ చేస్తున్నారో ఆ రైస్ మిల్ నుండి ఒక పర్సన్ అక్కడ పెట్టండి, వాళ్ళే పాస్ చేసుకునేయండి. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళు ఏమన్నా పాస్ చేయకపోతే మేము చెప్పగలుగుతాం. కాబట్టి ఏమన్నా ఆ అవకాశం ఉంటే దయచేసి మీరు పరిశీలించాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఈ సీజన్లో పెద్దగా నష్టమేమి ఉండదు. ఎందుకంటే మొన్న పోయినసారి 1,15,000 సార్ జిల్లాలో మాదేట 1,15,000 క్వింటాలు వడ్లు కొన్నాం అక్కడ ఆ సెంటర్ నుంచి. మొన్న తిరిగి ఆ విలేజ్లో మా డైరెక్టర్లతో, తర్వాత సర్పంచ్లతో, ఎంపీటీసీలతో, ఇంపార్టెంట్ రైతులతో మాట్లాడితే అసలు మేము 10 సెంటర్లకి ఈసారి 4 సెంటర్లు కూడా సరిపోతాయి అన్నటువంటి ఫీడ్బ్యాక్ అక్కడ ఉంది. కాబట్టి పెద్దగా మనం ఓన్లీ దొడ్డవాళ్ళు కొనుగోలులో పెద్దగా ఇబ్బంది అయితే రాదు అని చెప్పి అనుకుంటా ఉన్నాము. అలాగే చాలామంది వాళ్ళు ఉంటారు, వర్కర్స్ తర్వాత వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒకరిని సెంటర్లో ఇస్తే 100% మేము వాళ్ళకు పూర్తిగా సహకరిస్తాము. తర్వాత మాకన్నా ఎక్కువ వాళ్ళ ఐకేపీ సెంటర్ల వల్ల బాధనైతే వర్ణాది పోయినసారి చాలా ఇబ్బంది పడ్డారు. ఒకప్పుడు గొప్పగా ఉన్నటువంటి ఈ సెంటర్లు అంటే ఒక రకంగా ఈ తెలుగు రాష్ట్రాలలో మహిళలు ఎక్కడికో తీసుకుపోయిన అటువంటి ఈ ఐకేపీ సెంటర్లు పోయినసారి వాళ్ళు ఒక 7 తక్కువ భాగస్వాములే, మరియు ట్రాన్స్పోర్టర్స్ కూడా భాగస్వాములే, మరియు మిగతా అధికారులందరూ కూడా భాగస్వాములే. మరి వారందరికీ కూడా ఎవరి రోల్స్ ఏవిది అనేటువంటిది ఒకటి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాలా విషయాలు మీరు మాట్లాడినారు. వాటన్నిటికీ కూడా కొంత సమాధానం దీని నుండి పరిష్కారం అనేటువంటిది వస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి విషయం ఏంటంటే ఇది ఈ ప్రొక్యూర్మెంట్ సైకిల్లో భాగంగా ఫస్ట్ మొట్టమొదటి పాత్ర పీపీసీ సెంటర్స్ ఉంటుంది. అంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ వాళ్ళది ఉంటుంది. ఆ సెంటర్ ఇన్ఛార్జెస్ ఉంటుంది. ఆ సెంటర్ ఇన్ఛార్జెస్ అనేది ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క బాధ్యత సరిగా నిర్వహించినట్టయితే మిగతా కార్యక్రమం ఆటోమేటిక్గా రొటీన్గా జరిగిపోతా ఉంది. అన్ని సమస్యలు మీరు కొనుక్కుంటున్నారు. ఆ సమస్యలు మీరే కొనుక్కుంటున్నారు. అది ఒక తీర్చలేని సమస్యగా మారిపోతూ ఉంది. ఇది అందరికీ తలనొప్పిగా మారుతూ ఉంది. జిల్లా అడ్మినిస్ట్రేషన్కు చాలా పెద్ద తలనొప్పిగా మారుతూ ఉంది. రైతులను ఇబ్బంది పెట్టాము. అల్టిమేట్గా మనము ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే రైతులు పండించినటువంటి ధాన్యాన్ని మనం పర్చేజ్ చేసి సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా పర్చేజ్ చేసి దాన్ని బియ్యంగా మనము తిరిగి ఎఫ్సిఐకి చెల్లించాల్సిన బాధ్యతలో భాగంగా ఇదంతా మనం చేస్తా ఉన్నాం. మరి ఇంకా ఏ వెరైటీ అయినా కావచ్చు, ఆ ధాన్యం కనుక వచ్చినట్టయితే దాన్ని సపరేట్ కుప్పలు అనేటువంటిది పెట్టి అది ఇది కలపకుండా కుప్పలు అనేటువంటిది పెట్టేసి దాని యొక్క ధర 1,868 రూపాయలుగా ఉంటుందని చెప్పేసి మీరు అది గ్రేడ్ ఏ అండ్ కామన్ విడివిడిగా మీరు పెట్టి నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఒకసారి జాగ్రత్తగా తీసుకోండి అని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ
అదేవిధంగా రైస్ మిల్లర్స్ వారి యొక్క కోరికలు చెప్పారు. మాకు ఈ సీజన్ నుండి అంటే ఇదివరకే ఆనరబుల్ మినిస్టర్ గారు దృష్టికి తీసుకెళ్లారు మన జిల్లా నుండి, కానీ మనకు ఎలాంటి మనకు ఆదేశాలు అయితే ఇంతవరకు రాలేదు. మనం అందరం ఉన్నది మీ రైస్ మిల్లర్స్ కూడా ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఇక్కడ రైతులు ధాన్యం పండిస్తున్నారు కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టారు కాబట్టి వాటిని ఆ పెట్టుబడుల నుండి మరి రాబట్టుకోవాలంటే తప్పకుండా ఈ యొక్క ధాన్యాన్ని మీరు పర్చేజ్ చేయాల్సిందే. మా క్రాప్ హాలిడే అనేటువంటిది మీ కోరిక ఉన్నప్పటికీ కూడా అది మా చేతుల్లో లేనటువంటి విషయం. ఖచ్చితంగా వేగంగా కనుక మీరు ఇంతే వేగంతో కనుక మీరు ధాన్యాన్ని రైస్ని కనుక ఎఫ్సిఐకి డెలివరీ చేసినట్టయితే తప్పకుండా బై ఎండ్ ఆఫ్ నవంబర్ కానీ లేకపోతే డిసెంబర్ మధ్యలోకి మనము టార్గెట్ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అప్పుడు మీ ప్లేసెస్ అనేటువంటి ఖాళీ అవుతాయి. అప్పుడు ఈ యొక్క వరి ధాన్యం తీసుకునేటువంటి అవకాశం ఉంది. డెఫినెట్గా అత్యంత ప్రధానంగా ముందు వరుసలో రా మిల్లర్స్కే ధాన్యాన్ని అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అది ఆనరబుల్ మినిస్టర్ గారు మాకు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ విల్ బి గివెన్ టు రా మిల్లర్స్, దెన్ బాయిల్డ్ మిల్లర్స్. కాబట్టి ఈ ద్వారా మీకు దాదాపు అన్ని సమస్యలు తీరిపోయేటువంటి అవకాశం ఉందనే నేను ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నాను. సమస్యలు రాకుండా ముందుకెళ్ళాలని చెప్పేసి ఏ లెవెల్ ఆ లెవెల్లో ప్రశాంతంగా ఉండి ఓపికగా ఉండి మీకు నిజంగా సమస్య ఉన్నట్టయితే కాల్ సెంటర్కి ఇన్ఫామ్ చేసి ఈ యొక్క పీపీసీను మీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ను చాలా జాగ్రత్తగా చేస్తారని వానాకాలంలో పండించిన వరి ధాన్యాన్ని ఐకేపీ మరియు ట్యాక్స్ ద్వారా కొనుగోలు చేయుట ఇచ్చేసినటువంటి అడిషనల్ కలెక్టర్ గారికి, DCMS చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారికి, ఇతర రాష్ట్రంలోనే మొదటిసారిగా గౌరవ సివిల్ సప్లైస్ మినిస్టర్ మరియు గౌరవ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఈ యొక్క ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి రిలేటెడ్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ మరియు మిగతా స్టేక్ హోల్డర్స్ తోటి జగిత్యాల జిల్లాలో లాస్ట్ వీక్ ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. విలువైన సలహాలు సూచనలు అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ యొక్క మీటింగ్లో ఓన్లీ స్టేక్ హోల్డర్స్ నుంచి కొంతమంది రిప్రజెంటేటివ్స్ మాత్రమే పిలవడం జరిగింది. ఫీల్డ్ లెవెల్లో ఆపరేట్ చేసే ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జెస్ కావచ్చు, PSCA సెంటర్స్ ఇన్ఛార్జ్ కావచ్చు, ఇప్పుడు కొత్తగా మార్కెటింగ్ కమిటీ ద్వారా ప్రొక్యూర్మెంట్ చేసే ఇన్ఛార్జెస్ కావచ్చు, అవ్వలేదు. కాబట్టి ఈరోజు అందరు స్టేక్ హోల్డర్స్ తోటి డౌన్ ద లైన్ ఫ్రమ్ ద విలేజ్ లెవెల్ టిల్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ ఉండే అందరినీ కూడా ఈరోజు ఈ యొక్క మీటింగ్కి పిలవడం జరిగింది. మీ అభిప్రాయాల్ని, మీ అనుమానాలని, మీకు ఎదురైన సమస్యలను అన్నింటినీ కూడా మీ ద్వారా వినడం జరిగింది. అయితే అందరూ మాట్లాడుతున్నప్పుడు చాలా వరకు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే నా దగ్గర తప్పు లేదు, మిగతా వాళ్ళ దగ్గరే తప్పు, నేను మంచివాడిని, మిగతా వాళ్ళ దగ్గర మాత్రమే ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా చాలామంది మాట్లాడారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇది ఒక యజ్ఞం లాంటిది. ఆల్మోస్ట్ 7 lakh మెట్రిక్ టన్స్, క్లోజ్ టు 400 సెంటర్స్ నుంచి మనం ప్యాడీ ప్రొక్యూర్ చేస్తున్నాము అని అంటే దీంట్లో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తిది లేదా ప్రతి ఒక్క సంస్థ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ఏదో నేను బాగానే చేస్తున్నాను, నెక్స్ట్ లెవెల్లో బాగా జరగట్లేదు అనేది తప్పు. ఎవరైనా కావచ్చు, సెంటర్స్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ కావచ్చు, మిల్లర్ కావచ్చు, లేదా ఫార్మర్ కావచ్చు. ఒకటి మీరు అందరూ గమనించాల్సింది ఏంటి అని అంటే గత అనుభవాల దృష్ట్యా అన్నిటికీ ముఖ్య కారణం కొంత FAQ క్వాలిటీ ప్యాడీ కొనకపోవడం అనేది మాత్రం కనిపిస్తాం. ట్రాన్స్పోర్టేషన్ గురించి చెప్పినాను. ఈ ట్రాన్స్పోర్టేషన్లో ఒకటి సఫిషియంట్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఏవైతే కాంట్రాక్టర్స్ ఆ 5 కాంట్రాక్టర్స్ కలిపి ప్రొవైడ్ చేయాలో అవి ప్రొవైడ్ చేయలేదు. రెండోది వాస్తవమే డిలే అయింది, సెంటర్స్ దగ్గర డిలే అయింది, మిల్స్ దగ్గర డిలే అయింది. ఈసారి డెఫినెట్గా ఆ డిలేని కట్ చేసేటట్టు చూస్తాం. లాస్ట్ టైం కూడా ఏం చేసామనంటే ఇది ఒక పీక్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు ప్రతి మిల్ దగ్గర ఒక డిప్యూటీ తహసీల్దార్ని, అప్పట్లో VRని, RIని, తహసీల్దార్స్ని పెట్టి ఏ వెహికల్ నెంబరు ఏ టైంలో అక్కడికి
మిల్లుకు చేరింది, ఏ టైంలో అన్లోడ్ చేశారు అన్నది ఒక స్ప్రెడ్షీట్ ద్వారా ఎవ్రీడే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాము. ఆ మిల్లర్స్ని వాళ్ళతో మాట్లాడడం, ఇమీడియట్గా అన్లోడ్ చేయమని చెప్పడం జరిగింది. బట్ అక్కడ కూడా మళ్ళీ సేమ్ ఎఫ్ఏక్యూ అనో లేకపోతే ఇంకేదైనా హమాలీస్ లేరనో లాస్ట్ టైం ఈ కరోనా పీక్లో ఉన్నప్పుడు ఆ ఇష్యూస్ వచ్చాయి కాబట్టి కొంత ఇబ్బంది జరిగింది. బట్ ఈసారి దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాం. మిల్స్ దగ్గర ఎంతసేపు వెహికల్ ఆగిందో అని ఎట్లయితే ట్రాక్ చేస్తామో, సెంటర్స్ దగ్గర కూడా ఆ యొక్క వెహికల్ ఎంతసేపు, ఎప్పుడు వెళ్ళింది వెహికల్, ఎంతసేపు అక్కడ ఉండింది అన్నది కూడా ట్రాక్ చేస్తాం. అది కూడా ప్రాపర్గా చేయండి. మీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇమీడియట్గా పర్చేస్ చేయండి. ఇక్కడ నంబర్స్ అయితే కనిపిస్తున్నాయి, బట్ ఫిజికల్గా సెంటర్ ఇన్ఛార్జ్, లాస్ట్ టైం కూడా సెంటర్ ఇన్ఛార్జ్ ఎట్లయితే మనం నోటిఫై చేశామో, సెంటర్ ఇన్ఛార్జ్ 1 అండ్ సెంటర్ ఇన్ఛార్జ్ 2 బోత్ ఫర్ ఐకేపీ యాజ్ వెల్ యాజ్ పిఎస్సిఎస్. ఈసారి కూడా సెంటర్ ఇన్ఛార్జెస్ నేమ్స్ ముందే పబ్లిష్ చేయండి. ఆ సెంటర్ ఇన్ఛార్జెస్ ద్వారా సర్టిఫికేట్ తీసుకోండి. నిజంగానే అక్కడ అన్ని టార్పాలిన్స్ ఉన్నాయా, అక్కడ మాయిశ్చర్ మీటర్ ఉందా, ప్యాడీ క్లీనర్ ఉందా, ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా అన్నది దట్ సెంటర్ ఇన్ఛార్జ్ షుడ్ పర్సనలీ విజిట్ అండ్ గివ్ ద డీటెయిల్స్. ఇంకోటి కూడా, మీరు అక్కడ ప్రెజర్కి హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మీరు ఒక ప్రాపర్ మెకానిజం ద్వారా వచ్చినప్పుడు ఆ ఎఫెక్టివ్ క్వాలిటీ ఎవ్రీ డే ద ఏఈఓ ఆర్ ద ఏఓ, కొన్ని చోట్ల ఏఈఓకి పెడతాం, కొన్ని చోట్ల ఏఓని కూడా పెడతాం. ఎందుకంటే మన దగ్గర ఉన్న 71 ఏఈఓస్, దాంట్లో కొంతమంది ఏఓస్ కూడా ఇన్ఛార్జ్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఏఓస్ కూడా ఒక 18-15 మంది ఉన్నారు. అందరినీ కలిపి కూడా ఒక 400 సెంటర్లు అనుకున్న మహా అంటే ఒక ఏఈఓ లేదా ఒక అగ్రికల్చర్ ఆఫీసర్కి 4 సెంటర్లు వస్తాయి. ఎవ్రీ డే హీ ఆర్ షీ ఇన్ ద మార్నింగ్ విల్ గో వెరిఫై ఈచ్ లాట్. ఆ సెంటర్ ప్రకారం, ఆ క్వాలిటీ ప్రకారం ఉంటేనే దే విల్ గివ్ ఏ సర్టిఫికేషన్ అండ్ దెన్ ఓన్లీ వీళ్ళు పర్చేస్ చేస్తారు. సెంటర్ సర్టిఫికేట్ ఎవరికైతే ఇస్తామో వాళ్ళు మాత్రం వాళ్ళ ధాన్యాన్ని మాత్రమే మీరు పర్చేస్ చేయాలి. అప్పుడు మా దగ్గర ఏఈఓ రాలేదు లేదా ఆ ఏఈఓ మహిళ కాబట్టి మేమేం చెప్పలేకపోయినాము అన్నది కుదరదు. ఎవరైనా ఆఫీసర్ కదా ఆఫీసర్, ఇప్పుడు ఇంతమంది మహిళా మనులు కొనుక్కుంటున్నప్పుడు ఆఫీసర్స్ ఆర్ ఆల్సో మూవింగ్, వాళ్ళు తిరుగుతారు, వాళ్ళకి ఇచ్చిన జాబ్ చార్ట్ ప్రకారం వాళ్ళు డెఫినెట్గా చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. బికాజ్ ఈరోజు ఈ మీటింగ్ ఇంత మొత్తం పెద్ద స్కేల్లో క్రియేట్ చేస్తున్నా లేదా కండక్ట్ చేస్తున్నా, ఎవ్రీ ఆల్టర్నేట్ డే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండే ఆఫీసర్స్ ఈ పని మీద లాస్ట్ 2 months నుంచి మేము వర్కౌట్ చేస్తూనే ఉన్నాం. ఈరోజు మాత్రమే ఈ పెద్ద స్కేల్లో మీ అందరినీ పిలిచి దీని ప్రాముఖ్యత మళ్ళీ ఒకసారి రీఇటరేట్ చేస్తున్నాం. బట్ ఎవ్రీడే వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఎప్పటికప్పుడు మనం ప్లాన్ చేసినా కానీ యాజ్ వి గో బై ఉన్న సమస్యల్ని, ఎందుకంటే ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ పెట్టుకుంటూ ఉంటాం మేము, ఆ మెథడాలజీని కూడా కొన్నిసార్లు మార్చాల్సి ఉంటుంది. డెఫినెట్గా ప్రతి ధాన్యం కొనేంత వరకు, ప్రతి లాస్ట్ గింజ కొనేంత వరకు ఇక్కడ ఉన్న యంత్రాంగం అంతా కూడా మీ యొక్క సహకారంతో, గౌరవ ప్రజాప్రతినిధుల సహకారంతో దీన్ని ఫుల్ఫిల్ చేస్తాము. మీరు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అయినా కానీ ఇంకా ఏదైనా ఎక్కువ వచ్చినా కానీ డెఫినెట్గా కొనడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. దాని మీద మీరు అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, ఏ సెంటర్ అయినా కానీ పిఎస్సిఎస్ కావచ్చు, ఐకేపీ కావచ్చు, ఇంటెన్షనల్గా తప్పు చేస్తే డెఫినెట్గా చర్య అనేది ఉంటుంది. కంపల్సరీ క్రిమినల్ కేసెస్తో పాటు రికవరీ కూడా వేస్తాం. లాస్ట్ టైం 2-3 సంఘటనలు బహుశా అవి మీ సభ దృష్టికి తీసుకొచ్చినారో లేదో నాకు తెలియదు, నేను రాకముందు చెప్పుంటాను. బట్ ఒక దగ్గర జెన్యూన్ రైతు కాకపోయినా, ఒక రైస్ మిల్లర్ జెన్యూన్ రైతు కాకపోయినా మామిడి తోట ఉంటే దాన్ని కొనుక్కున్నారు, దాన్ని ప్యాడీ కింద కొనుక్కుంటే ఆల్మోస్ట్ 8 lakhs రూపీస్ గవర్నమెంట్ రికవరీ వేస్తూ క్రిమినల్ కేసు పెట్టారు. అట్లానే ఒక సీఈఓ మీద ప్రాపర్గా రికార్డ్స్ మెయింటైన్ చేయకపోవడం, ప్లస్ ఈ యొక్క ఎపిసోడ్లో ఇన్వాల్వ్ అయినారు కానీ వారి మీద కూడా క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది. అట్లనే చాలామంది విఓఏలు, అక్కడ ఉండే స్టాఫ్ని కూడా రిమూవ్ చేయడం జరిగింది. సో ఇంటెన్షనల్గా మీరు తప్పు చేస్తే డెఫినెట్గా మాకు తెలుస్తుంది, మాకున్న కమ్యూనికేషన్ సోర్స్ ప్రకారం ఇంటెన్షనల్గా తప్పు చేస్తే మాత్రం ఎవరిని క్షమించము. మీరు 15 సంవత్సరాలుగా ఎట్లయితే చేస్తున్నారో అదే ఓపికతోటి, అనుభవం దృష్ట్యా అప్పుడు హీటెడ్ డిస్కషన్స్ జరుగుతుండొచ్చు, రైతులు వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నప్పుడు హీటెడ్గా డిస్కషన్ వచ్చినప్పుడు ఓపిక సమాధానం. ప్రొక్యూర్మెంట్ సీజన్ కూడా సాఫీగా జరుపుతారని, ఆ సాఫీగా జరుపుతారని మీ మీద నాకు నమ్మకం ఉంది. అండ్ ఈ నమ్మకాన్ని బొమ్ము చేయాలని ఆశిస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్కి ఈ యొక్క